హాయ్ అండి, వెల్కమ్ టు పల్లెటూరు అమ్మ చేతి రుచులు. మంచి ఆరోగ్యకరమైన పొనిగంటి కూర చూపిస్తున్నాను, చూడండి. ఈ పొనిగంటి కూరను ఇలా ఏరాలి. ఆకు ఒక్కొక్క ఆకు ఇలా ఏరాలి. ఆకు తెంపిన తర్వాత మంచిగా కడిగి ఇలా సన్నగా తరుగుకోవాలి. చాలా సన్నగా తరగాలి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న శనగపప్పు, పసుపు. ఈ పొనిగంటి కూరతోని ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అప్పటి వాళ్ళు ఇవన్నీ కూరలు తిని వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఆకు వేసుకోవాలి. రెండు 3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. మధ్యలో మధ్యలో కలుపుతుండాలి. ఇది కొంచెము ఆకుపోలేంత వరకు. దీంట్లో కొంచెము వాటర్ వేసుకోవాలి. ఆకు తొందరగా ఉడకదు. ఆకు ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఉడికేంత వరకు ఉడికించుకున్నాం. ఉడికింది, పప్పు ఆకు ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.